Welcome back to our channel. Today we are going to talk about Python modules. Python modules అంటే ఏంటి? వాటి గురించి ఇవాళ మాట్లాడుకుందాం. అసలు పైథాన్ మాడ్యూల్ అంటే ఏంటి? పైథాన్ మాడ్యూల్ అంటే ఏం లేదండి. ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంది. మనం .pyలో ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకున్నాం. అందులో పైథాన్ కోడ్ ఉంటుందన్నమాట. పైథాన్ కోడ్ లైక్ అది కెన్ బి ఏ ఫంక్షన్, ఇట్ కెన్ బి ఏ క్లాస్, ఇట్ కెన్ బి ఏ వేరియబుల్. ఏదైనా అవ్వచ్చు. దాన్ని మనం ఇంకొక ప్రోగ్రాంలో ఇంపోర్ట్ చేసేసుకొని ఆ కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అదే మాడ్యూల్ అంటే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవడం అంటే. సో దాని డెఫినేషన్ చదువుతాను చూడండి. ఏ పైథాన్ మాడ్యూల్ ఈజ్ ఏ సింపుల్ ఫైల్ కంటైనింగ్ పైథాన్ కోడ్ నెక్స్ట్ యూజువల్లీ విత్ .py ఎక్స్టెన్షన్ దట్ కెన్ రీయూజ్ ఇన్ అదర్ ప్రోగ్రామ్. సో అది పైథాన్ మాడ్యూల్ అంటే. లైక్ ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాశాను, యాడ్.e.01 అని, యాడ్.e01.py అని ఒక ప్రోగ్రామ్ రాశాను. సో ఆ ప్రోగ్రామ్ని రాసేసి దాన్ని సేవ్ కూడా చేసేసాను అనమాట. సో అందులో ఆ ప్రోగ్రాంలో ఆ ఫైల్లో ఏముంది, యాడ్.01 అనే ఒక ఫైల్ ఉంది, పైథాన్ ఫైల్. అందులో ఈ కోడ్ ఉందన్నమాట. సో ఆ కోడ్ ఏంటిది, డెఫ్ యాడీ ఏ కామా బి రిటర్న్ ఏ ప్లస్ బి అంటే ఏం చేస్తుంది, ఇందులో ఒక యాడీ అనే ఒక ఫంక్షన్ ఉంది. అందులో ఏమి ఇచ్చాను, రెండు వేరియబుల్ పాస్ చేశాను, ఏ అండ్ బి అనేది. నెక్స్ట్ ఏం చేస్తుంది, అది రిటర్న్ ఏం చేస్తుంది, ఏ ప్లస్ బి అని రిటర్న్ చేస్తుంది అనమాట. సో రిటర్న్ చేసిన వాల్యూ ఎక్కడికి వస్తుంది, ఇందులో ఏ 5+3 అని పాస్ చేశాను. సో అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసి మన ఎడిషన్ జరిగేసి టూ వేరియబుల్స్ ఎడిషన్ జరిగేసి దాని రిటర్న్ చేస్తాను అనమాట, దాని ఎడిషన్ వాల్యూ. ఇప్పుడు 5+3 అంటే 8 కదా. సో 8 వాల్యూ అనేది ఇక్కడ రిటర్న్ అయిపోతుంది. రిటర్న్ చేసేసి దాన్ని నేను రిజల్ట్లో స్టోర్ చేస్తాను, దాన్ని రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఇది ఫంక్షన్, ఇది ప్రోగ్రామ్ అనమాట ఇక్కడ జరిగేది. సో నేను ఇక్కడ చూడండి, అయితే నేను ఇక్కడ డైరెక్ట్ కోడ్ రాయలేదు, యాడ్.e01 కోడ్ ఇక్కడ రాయలేదు. యాడ్.e01 కోడ్ ఇక్కడ రాస్తుంది. ఇందులో ఉన్న కోడ్ని నేను ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఏదైతే ఫైల్ ఉందో, ఈ ప్రోగ్రామ్ ఉందో ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఎలా, సో ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ అని కొట్టండి. ఇంపోర్ట్ అని కొట్టేసి ఫైల్ నేమ్ ఏదైతే మాడ్యూల్ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మాడ్యూల్ నేమ్ రాయండి, యాడ్.e01 ఇది మాడ్యూల్ నేమ్. సో ఇప్పుడు ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి, సో ఇది సింపుల్. ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏం లేదు, ఇలానే. సో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏం లేదు, అదొక పైథాన్ ఫైల్ అనమాట. ఆ పైథాన్ ఫైల్ .py ఎక్స్టెన్షన్ మనం సేవ్ చేస్తాం. ఆ పైథాన్ ఫైల్ ఏమి ఉండొచ్చు, ఇట్ కెన్ బి ఏ ఫంక్షన్ ఉండొచ్చు, ఇట్ కెన్ బి క్లాస్ ఉండొచ్చు, వేరియబుల్స్ ఉండొచ్చు, ఏవైనా పైథాన్ కోడ్ అయి ఉండొచ్చు. దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు వేరే ఫైల్లోకి. ఇంపోర్ట్ చేసుకొని దాన్ని రీయూజ్ చేసుకుంటారు అనమాట ఆ కోడ్. సో ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ రీయూజబిలిటీ ఉంటుంది, కోడ్ రీయూజ్ చేసుకుంటాం, కోడ్ కాంప్లెక్స్ అవ్వదు, మీకు టైం వేస్ట్ కూడా అవ్వదు. ఇప్పుడు రాసిన కోడ్ మళ్ళీ రాయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ ఇప్పుడు కోడ్ అనేది ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంపోర్ట్ మాడ్యూల్ ఉంది, ఇక్కడ ఏమైనా చేంజ్ చేయాలి, మీరు మళ్ళీ మెయిన్ కోడ్లోకి వెళ్ళి చేంజ్ చేయని అవసరం లేదు. ఆ ఇంపోర్ట్ ఫైల్ ఏదైతే ఉందో మీరు రాసుకుంది అందులోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది మీకు గూగుల్లో నేను పాస్ట్ వీడియోలో నేను విఎస్ కోడ్ యూజ్ చేశాను కదా. సో విఎస్ కోడ్ అనేది ఒక ఐడి అనమాట. ఇప్పుడు పైచార్మ్ అనేది ఒక ఐడి, విఎస్ కోడ్ అనేది ఐడి. అనకొండ అని ఉంటుంది, అనకొండలోకి వెళ్ళి మళ్ళీ మీరు పైథాన్ జూపిటర్ నోట్బుక్ యూజ్ చేసుకోవచ్చు పైథాన్ కోడ్ రాయాలంటే. అలా డిఫరెంట్ ఐడీస్ ఉంటాయి అన్నమాట. సో అలాంటిది ఒక ఆన్లైన్లో ఐడి ఏంటిది, ఇది గూగుల్ కోలాబ్. ఇందులో మనం ప్రాజెక్ట్ రాసుకోవచ్చు అనమాట. ప్రాజెక్ట్ ఏవైనా ఎంఎల్ కోడ్స్ రాయొచ్చు పైథాన్ ద్వారా, ఇందులో వర్క్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు గూగుల్ కొలాబ్కి న్యూ అనుకోండి, ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. మీ బ్రౌజర్ ఏదైతే ఉందో ఆ బ్రౌజర్కి వెళ్ళండి. నేను ఇక్కడ క్రోమ్ యూజ్ చేస్తున్నా, మీరు మీ డిఫాల్ట్ మీ ప్రిఫర్డ్ బ్రౌజర్ మీరు యూజ్ చేసుకోండి. సో వెళ్ళండి, సెర్చ్ బార్లోకి వెళ్ళి గూగుల్ కొలాబ్ అని కొట్టండి. సో గూగుల్ కొలాబ్ వస్తుంది. సో మీరు గూగుల్ కొలాబ్ కొట్టండి. లైక్ గూగుల్ కొలాబ్ కొట్టినాక ఫస్ట్ వస్తుంది కదా, ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇప్పుడు ఫస్ట్ టైం యూజ్ చేశారు అనుకోండి, ఇలా ఈ ఆప్షన్ పాప్ అవుతుంది. మీకు ఏమొస్తుంది, ఒక న్యూ నోట్బుక్ క్రియేట్ చేసుకోమని వస్తుంది. సో మీరు న్యూ నోట్బుక్ క్రియేట్ చేసుకుని నోట్బుక్ అనేది క్రియేట్ అయిపోతుంది. యా
బఫర్ అవుతుంది ఇక్కడ నెట్ లేక నేను క్రియేట్ అయిపోయింది చూడండి. సో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేను అలానే ఇక్కడ ఒకటి క్రియేట్ చేశాను, అందులో కోర్ రాశాను అనమాట. టైం వేస్ట్ అవ్వద్దని చెప్పి నేను ఆల్రెడీ కోర్ ముందులే రాసేసి ఉంచేసాను. సో ఇది ఒక శాంపుల్ కోడ్. ఇంపోర్ట్స్, ఈ బిల్ట్ ఇన్ ఇంపోర్ట్స్ ఉంటాయి కొన్ని పైథాన్లో. ఇప్పుడు మీరు ఇంపోర్ట్ మ్యాథ్ అని కొడతారు, అలా మీ కస్టమ్ మీరు రాసుకోవాలని మీ కస్టమ్ ఫైల్ రాసుకోండి, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి అనమాట. సో ఏంటిది అయితే మీకు సేమ్ డైరెక్టరీలో ఉంటే మీకు పైథాన్ పాత్ యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు డిఫరెంట్ డైరెక్టరీలో ఉందనుకోండి, పైథాన్ పాత్ యాడ్ చేయాలి. ఐ మీన్ పాత్ యాడ్ చేయాలి. మీరు పైథాన్ ఏదైతే చెక్ చేస్తుందో మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, పైథాన్ పాత్ అని సిస్ పాత్ అంటే ఏంటిదని. సిస్ పాత్ అంటే ఏం లేదు, ఒక పైథాన్ అనేది ఇప్పుడు ఏదైనా మాడ్యూల్ మీరు ఇంపోర్ట్ చేసుకుంటే పైథాన్ వెళ్ళి చెక్ చేస్తారు అన్నమాట దాని డైరెక్టరీస్లలో ఈ మాడ్యూల్ ఉందా లేదా అని. ఒకవేళ ఈ మాడ్యూల్ ఉందనుకో ఇంపోర్ట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం రాదు. మాడ్యూల్ అయిపోయిందనుకో నో మాడ్యూల్ ఫౌండ్ అని ఎర్రర్ వస్తుంది అనమాట. సో నేను ఎప్పుడైతే ఈ సిస్ ఇది రాసానా, ఇక్కడ చూడండి ఈ సిస్ అని ఇది రాసాను. సో ఇది రాస్తే ఏమవుతుంది, ఇది ఒక ఇది ఒక ప్యాకేజ్ లాంటిది అనమాట. సో ఇది రాసేసి ఇందులో పాత్ కొట్టేసి అపెండ్ చేశాను అనమాట. ఈ కరెంట్ డైరెక్టరీ ఏదైతే ఉందో, లైక్ ఇప్పుడు యాడ్ డాట్ పీవై ఉంది, దీని డైరెక్టరీ చూద్దాం. పాత్ ఎక్కడ ఉంది చూద్దాం. పాత్ అండ్ డైరెక్టరీ అని ఒకటి. సో ఇది దాని పాత్ చూడండి. ఇందాక నేను కాపీ పాత్ చేసాను కదా, వేసేసి చూడండి ఇది దాని పాత్. యాడీ01.py అని ఉంది కదా, ఇది దాని పాత్. సో ఇది కరెంట్ డైరెక్టరీలో నేను గూగుల్ కలర్లో వర్క్ చేస్తుంటే ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఎందుకు ఎర్రర్ వస్తుంది, మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ సాల్వ్ చేయడం కోసం నేను ఏం చేశాను, ఇది ఏదైతే పాత్లో ఉందో ఆ పాత్ అపెండ్ చేశాను అనమాట. పైథాన్ ఏదైతే పాత్లో డైరెక్టరీస్ ఏవైతే సెర్చ్ చేస్తుందో, లైక్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా డైరెక్టరీస్, ఈ డైరెక్టరీస్ పైథాన్ సెర్చ్ చేస్తుంది అనమాట. సో ఆ డైరెక్టరీస్ కావాలనుకోవాలంటే చూడాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇంపోర్ట్ సిస్ అని కొట్టండి. సో మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటే దాని తర్వాత డాట్ పాత్ అని కొట్టారు అనుకోండి, అది పాత్ ఇస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఇవన్నీ పాత్ పైథాన్ చెక్ చేస్తుంది అనమాట. సో నేను రీరన్ చేయడం వల్ల ఈ కంటెంట్ రిపీట్ అయ్యింది. సో మీరు ఫస్ట్ టైం రన్ చేసి ఇన్నిసార్లు కంటెంట్ కనపడుతుంది. సో నేను ఏం చేశాను, ఆ కంటెంట్ డిపెండ్ చేశాను అనమాట. సో ఈ కంటెంట్లోకి వెళ్ళి అంటే ఇది ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్గా అపెండ్ చేశాను అనమాట. ఏది పైథాన్ అంటే ఇందులో కూడా సెర్చ్ చేయని చెప్పాను అనమాట. ఈ కంటెంట్ డైరెక్టరీలోకి వెళ్ళి ఇందులో కూడా ఏమైనా మాడ్యూల్ ఉందో లేదో, నేను ఎదుగుతున్న మాడ్యూల్ ఉందో లేదో అని చెక్ చేయమని చెప్పాను అనమాట. అది ఏం చేసింది, ఇందులోకి వెళ్ళింది, మనం ఎతికే మాడ్యూల్ ఉంది కదా ఇది చెక్ చేసింది అనమాట. సో చెక్ చేస్తే మనకి దొరికింది కాబట్టి సో దాన్ని మనం సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. ఇంపోర్ట్ చేసేసి ఫంక్షన్ మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఇంపోర్ట్ కొట్టేశాను. ఇంపోర్ట్ కొట్టేసినాక ఇక్కడ ఏంటిది, మనం ఫైల్ నేమ్ రాయాలి. ఇప్పుడు ఫైల్ నేమ్ ఏంటిది, ఫైల్ నేమ్ డాట్ ఏ ఫంక్షన్ అయితే యూజ్ చేద్దాం అనుకున్నా ఫంక్షన్ రాయాలి. ఇప్పుడు ఫైల్ నేమ్ ఏంటి, యాడీ01 డాట్ యాడ్ అని కొట్టామనుకోండి, ఏదైతే ఫంక్షన్ ఉందో ఫంక్షన్ యూజ్ చేసి వచ్చేస్తాం అనమాట. సో ఇలా చూడండి మీరు రిజల్ట్ వచ్చేసి. సో లేదు నేను ఫైల్ నేమ్ రాయాలనుకోవట్లేదు, ఫైల్ నేమ్ ఇంత పెద్దగా ఉంది నేను టైప్ చేయాలనుకోవట్లేదు అనుకోండి, ఏం చేయొచ్చు తెలుసు, దాన్ని రీనేమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైల్ నేమ్ ఏది ఉంది, మనం ఇంపోర్ట్ చేసుకున్న మాడ్యూల్ నేమ్ రాయండి, ఇలా రాసేసి నెక్స్ట్ హ్యాష్ పెట్టేయండి. ఏది ఇంపోర్ట్ కొట్టాలి. ఫస్ట్ ఇంపోర్ట్ కొట్టేసి ఇది చేసాం అనుకోండి, దాని ఈ స్టార్ ఉంది కదా, దీన్ని టైప్ చేసి ఏమవుతుందంటే ఇది ఏదైతే ఉందో ఇందులో మొత్తాన్ని మనం ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. లైక్ ఏంటి, ఈ ఈ ఈ మాడ్యూల్ ఏవైతే ఉన్నాయో ఫంక్షన్స్ అవన్నీ ఇందులోకి ఇంపోర్ట్ అయిపోతాయి. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ 4-5 ఫంక్షన్స్ రాసాను అనుకో, ఈ 4-5 ఫంక్షన్స్ ఇందులోకి ఇంపోర్ట్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ ఒకటే ఫంక్షన్ కాబట్టి ఒకటే ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు 4-5 కావాలనుకోండి, 4-5 ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు నాకు ఒకటే కావాలనుకోండి, ఇంపోర్ట్ కార్డ్ ఇక్కడ నేమ్ రాయండి. మీరు ఫ్రమ్ ఏదైతే ఫైల్ నేమ్ ఉందో ఫైల్ నేమ్ రాయండి, మీకు కావాల్సిన ఫంక్షన్ నేమ్ ఇక్కడ రాసుకోండి, అప్పుడు ఇంపోర్ట్ అయిపోతుంది. సో అలా అనమాట.
ఇప్పుడు అన్నీ ఇంపోర్ట్ అయిపోయినాయి కాబట్టి మీరు ఫైల్ నేమ్ రాయని అవసరం లేదు. సో డైరెక్ట్గా ఇలా రాసేసుకోవచ్చు మీరు. చూడండి ఎర్రర్ రాదు, ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులోకి ఇంపోర్ట్ అయిపోయినాయి డైరెక్ట్. ఈ మనం ఏదైతే కరెంట్గా వర్క్ చేస్తున్నామో ఈ ప్రోగ్రాంలోకి అన్ని ఇంపోర్ట్ అయిపోతాయి. సో మీరు ఇక్కడైతే ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు ఫైల్ నేమ్ లేకుండా. సో వచ్చేసింది, ఎర్రర్ ఏం రాలేదు. లేదు నేను ఇంపోర్ట్ చేసుకోవాలనుకోవట్లేదు, లైక్ ఇప్పుడు ఇలా ఫ్రెమ్ కొట్టి యూజ్ చేసుకోవాలనుకోవట్లేదు, నేను ఇంపోర్ట్తో యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, రీనేమ్ చేసుకుందాం అనుకుంటే ఇలా రాయండి, ఇంపోర్ట్ అని రాసేసి ఫైల్ నేమ్ రాయండి, ఏదైతే ఫైల్ నేమ్ ఉందో అది రాయండి, 01.py. ఎవ్రీథింగ్ py రాయొద్దు, ఎవ్రీథింగ్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే నాకు అవసరం ఉంది ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా యాజ్ కొట్టేసి ఏ కొట్టండి, లైక్ మీకు నచ్చినది ఏదేంతో నేమ్ ఇద్దాం అనుకుంటున్నారు అది. అంటే ఏం చేస్తున్నాం అంటే ఈ ఫైల్ నేమ్ ఉందా దీన్ని, ఈ మాడ్యూల్ నేమ్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ నేమ్ని దీనికి రీనేమ్ చేస్తాం అనమాట. సో ఇది రీనేమ్ అయిపోయింది. సో యాడ్ డాట్ ఇది రాసేసాం అనుకోండి, ఇప్పుడు ఎర్రర్ రాదనమాట. సో ఇప్పుడు నేను ఇది ఉంది కదా రన్ చేశాను, ఎర్రర్ ఏం రాలేదు, రన్ అయిపోయింది. సో అలా. సో మీకు ఐ హోప్ మీకు పైథాన్ మాడ్యూల్ అంటే అయిపోయిందని నేను అనుకుంటున్నాను. సో ఏం లేదు, పైథాన్ మాడ్యూల్స్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఉంటాయి, లేకుంటే మీరు ఓన్ కస్టమ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పైథాన్ ఇంపోర్ట్ మ్యాథ్ అని ఉంది, అట్లా మాడ్యూల్స్ అనమాట. సో ఇప్పుడు మీకు ఒక్కసారి సమ్మరీ చెప్తానే, ఏం లేదు మీకు అర్థమయ్యేలాగా ఒక డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పైథాన్ మాడ్యూల్ ఈజ్ ఎ సింపుల్ ఫైల్. పైథాన్ మాడ్యూల్ అనేది ఒక సింపుల్ ఫైల్ అనమాట, అది కంటైనింగ్ ద పైథాన్ కోడ్. చూడండి ఇక్కడ పైథాన్ కోడ్, ఒక సింపుల్ పైథాన్ కోడ్ ఉంది. దట్ కెన్ బి ఆ కోడ్ ఏంటిది, ఆ కోడ్లో ఏమైనా ఉండొచ్చు, ఒక ఫంక్షన్ ఉండొచ్చు, వేరియబుల్ ఉండొచ్చు, క్లాసెస్ ఉండొచ్చు, సో ఏమైనా ఉండొచ్చు. అవి ఏం చేయొచ్చు, యూజువల్లీ విత్ పీవై ఎక్స్టెన్షన్. అంటే ఏంటిది, డాట్ పీవైలో ఇప్పుడు మీరు లైక్ ఇప్పుడు మీరు సి ఫైల్ని సిలో సేవ్ చేయాలనుకుంటే డాట్ సి అని చేస్తారు, హెచ్టిఎంఎల్లో సేవ్ చేయాలంటే డాట్ హెచ్టిఎంఎల్ సేవ్ చేస్తారు. సో అట్లా ఇప్పుడు నాకు ఈ మాడ్యూల్, ఇది పైథాన్ మాడ్యూల్ కదా, డాట్ పీవైలో ఉంటుంది ఎక్స్టెన్షన్ పైథాన్కి. అయితే సిఎస్ఎస్ అనుకోండి, డాట్ సిఎస్ఎస్ అని ఉంటుంది అట్లా. నెక్స్ట్ ఏముంది, ఎక్స్టెన్షన్ ఉంది కదా, నెక్స్ట్ దట్ యూ కెన్ రీయూజ్ దిస్ ఇన్ అదర్ ప్రోగ్రామ్స్ అనమాట. సో అదే కదా, ఇక్కడ ఏంటిది, ఇందులో కోడ్ రాశాను నేను, యాడ్ 01 అనే ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఫైల్ ఏదైతే ఉందో పైథాన్ ఫైల్లో, ఆ ఫైల్లో ఒక ఫంక్షన్ రాశాను నేను, దాన్ని ఇంకొక ప్రోగ్రాంలో రీయూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో అది, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పైథాన్ మాడ్యూల్.